పూరా లోకల్. గడిచిన 4-5 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నటువంటి కారణంగా 14వ తేదీ ఈ నెల 14వ తేదీన కరీంనగర్లో బీసీ గర్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 11వ తేదీన మేమందరం అక్కడికి వెళ్తున్నాం. 14th నాడు మరి మీటింగు, ఆ తర్వాత మొదటి మీటింగ్ కాబట్టి ఆ తర్వాత జరిగే జిల్లాల మీటింగ్ కూడా మరి వీలైతే ఆ రోజే అనౌన్స్ చేయడం జరుగుతుంది. రెండోది, నిన్న మొన్న జరిగినటువంటి డ్రామాలు, ఢిల్లీలో జరుగుతున్నటువంటి డ్రామాలనని మీరు మేము అందరం కూడా ప్రత్యక్షంగా చూస్తున్నటువంటిదే. కామారెడ్డి డిక్లరేషన్ జరిగినప్పుడు మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ చేస్తాము లోకల్ బాడీస్లో అని చెప్పి, విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, 1,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతామన్నది కూడా కాంగ్రెస్ పార్టీ, ప్రతి సంవత్సరం 20,000 కోట్లు. అదే కాకుండా కుల వృత్తుల మీద ఉన్నటువంటి ప్రతి కులానికి కూడా మేలు జరిగేటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పినటువంటి పార్టీ, గడిచిన 19 నెలల నుంచి మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత పాత్రికేయ మిత్రులు కావచ్చు, రాజకీయ పక్షాలు కావచ్చు, మేము కావచ్చు, ఇది ఎట్లా వీలవుతుంది, ఎట్లా చేస్తారు, ఇది 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి కదా అంటే, లేలే మాకు బాగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది, 125 సంవత్సరాల చరిత్ర ఉంది, మేము సాధిస్తాం, మేము చేస్తామని చెప్పి మరి హరీబరీగా కులగణన చేసి, ఆ కులగణనలో కూడా చాలా తప్పుల తడకలు ఉన్నాయని చెప్పి అసెంబ్లీలో చెప్పినాం, బయట చెప్పినాం. దాన్ని తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు.